శ్రీయోద్వాహంలో ఏం చేస్తారంటే ఇప్పటి వరకు స్వామివారి పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని ఇలాగా మనందరికీ ఇలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా దర్శించండి అమ్మవారిని అని మనందరం దర్శించుకునే విధంగా నాలుగు వైపులా ఇక్కడ భక్తులంతా కూర్చొని ఉన్నారు. అన్ని వైపులా కూడా అమ్మవారిని అలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా అమ్మవారిని దర్శించుకోండి, మీకు సకల శుభములు జరుగుతాయి అంటూ అర్చక స్వాములు ఆ శ్రీయోద్వాహ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. చక్కగా మనమంతా కూడా సేవిద్దాం. చూడండి, అమ్మవారు అర్చక స్వాములు అమ్మవారిని అలాగా దీన్ని చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. కైత్తల సేవ అంటే అర్చక స్వాములు చేతిలో పట్టుకొని చూపించడం. కైత్తలై, కైత్తల అంటే కై అంటే చెయ్యి అని అర్థం. కైత్తల సేవ అంటే చేతి పైన ఉంచుకొని అర్చక స్వాములు మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అదుగో తూర్పు వైపు నుండి ప్రదక్షిణంగా అమ్మవారు అలాగ దక్షిణం వైపుకు, దక్షిణం వైపు నుండి అలాగ పశ్చిమం వైపుకు, పశ్చిమం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వచ్చి ఉండి స్వామివారికి అభిముఖంగా కూర్చుంటారు. దీనికే శ్రీయోద్వాహము అని పేరు. కళ్యాణం ఒక భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో సంవత్సరానికి ఒకమారు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారు ఎదురుగా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తారు. 360 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అయినా సీతమ్మ వారు పక్కనే ఉండి కళ్యాణం స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా రాముల వారికి అభిముఖంగా ఉండి రాముల వారి ఎదురుగా కూర్చొని అందరి వలె ఆవిడ ఒక కళ్యాణాన్ని ఈనాడు స్వీకరిస్తుంది. ఇది నిజంగా గొప్ప సౌలభ్యం అంటారు.